రైట్ రైట్ వంశీ గారు రైట్ రామర్ గారు తెలుసుకుందాం. వంశీ గారు 23 లక్షల ఉద్యోగాలు అనేది దావోస్ వేదికగా ఏపీ పరువు తీశారనే ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు ఇప్పుడు చేసుకున్నటువంటి ఆర్ఎంజెడ్ ఏదైతే ఉందో దాంతో 10 బిలియన్ల లక్ష కోట్ల పెట్టుబడులు దీనికి సంబంధించి కూడా కమిషన్ల కోసం ఎంఓయూలు చేసుకున్నారు. ఇంతకంటే కూడా బెటర్ కంపెనీలు ఉన్నాయని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే డిబేట్కి వచ్చే ముందు కూడా డిస్కషన్స్ కానీ అవన్నీ నేను చూసి మిమ్మల్ని అడుగుతున్నాను. దానికి మీ సమాధానం ఏంటండి? సార్, ముందుగా బొట్ల రామారావు గారు ఇందాక కొన్ని చేసినటువంటి ఆరోపణలకు ఒక 1 మినిట్ నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు అడిగింది చెప్తాను. ఆయన ఏమంటారంటే, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు, దావోస్ వెళ్ళినప్పటికీ కూడా బుల్లెట్ ట్రైన్ అన్నారు, చాలా మాటలు చెప్పారు, కానీ అవేమి ఆచరణలోకి రాలేదు అని అంటా ఉన్నారు బొట్ల రామారావు గారు. అవును సార్, ఇప్పుడు 2004లో చంద్రబాబు నాయుడు గారు పదవి దిగిపోయిన తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినటువంటి డెవలప్మెంట్ ని కంటిన్యూ చేశారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు 2009లో ఆయన చనిపోయారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రోసయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కంటిన్యూ చేశారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయినప్పుడు కేసీఆర్ గారు 2 సార్లు కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇదే మన రాష్ట్రంలో 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్స్ ని, కంపెనీస్ ని దండం పెట్టి తరిమేశారు సార్ బయటికి. దండం పెట్టి తరిమేశారు బయటికి. రాష్ట్రానికి ఒక రాజధాని తీసుకొస్తే ఆ రాజధాని కూడా తరిమేశారు. మీరు అడ్డం పడద్దు రామారావు గారు, అడ్డం పడద్దు. ఏమేమి కంపెనీ తరిమేశారో చెప్పమంటే చెప్తా, దయచేసి అడ్డం పడద్దు. చెప్తానంటున్నారు రామారావు గారు. కాదండి, అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారు ఇక్కడ. ఏ కంపెనీలు పోయినా చెప్పగలరా? ఎందుకండి అబద్ధాలు? మీరు పంపించినటువంటి కంపెనీ లిస్ట్ నేను చెప్తున్నా. ఎందుకు పంపించారు? మీ అవినీతి, మీ అక్రమాలు, మీ కమిషన్, మీ దందాలు. అమెరాన్ బ్యాటరీస్ 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, ఆ కంపెనీని తరిమేసిన ఘనత తమరిది. రెన్యూ ఎనర్జీ తరిమేసిన ఘనత తమరిది. సార్, నా నోరు తెరిస్తే మీరు డిబేట్ లో కూర్చోవడానికి కూడా అవకాశం ఉండదు, వెళ్ళిపోతారు. అన్ని కంపెనీలు మీరు తరిమేసి డెవలప్మెంట్ తరిమేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుబంధ సంస్థలు తరిమేయడం అబద్ధమా? ఏది అబద్ధం ఇందులో? రాష్ట్రంలోంచి తరిమేసిన ఘనత మీది. మీరు డెవలప్మెంట్ జరగట్లేదని చెప్తా ఉన్నారు. మీరు అడగండి ఏ కంపెనీ ఎప్పుడు తరిగిపోయిందో చెప్తా. అడగండి ఏ కంపెనీ ఎప్పుడు తరలిపోయిందో చెప్తాను. ఎప్పుడు తరలిపోయిందో. ఆ తర్వాత మరొక ఆరోపణ మరొక ఆరోపణ ఏంటంటే ఈయన చేసేది విదేశాల్లో ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారట చంద్రబాబు నాయుడు గారు. సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఆయన కుటుంబం పేరున్నటువంటి అసెట్స్ మొత్తం అనౌన్స్ చేస్తారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా అనౌన్స్ చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముందేమో చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన అసెట్స్ కంటే ₹1 ఎక్కువ ఉన్నా కానీ బొట్ల రామారావు గారు చేసుకోవచ్చు. తర్వాత సరే, ఇక అర్హత ఉందో లేదో జనాలు చెప్తారు. ఎందుకు అడుగుతారు బొట్ల రామారావు గారు? ప్రజలు విశ్వసించట్లేదు. జగన్మోహన్ రెడ్డికి ఆ సత్తా ఉందా లేదా? గారు బహిరంగంగా ఆయన కుటుంబ విలువలు, కుటుంబానికి అనౌన్స్ చేస్తారు. కుటుంబానికి ఉన్నటువంటి కూడా జగన్మోహన్ రెడ్డి టాపిక్ లోకి వద్దాం. వంశీ గారు వంశీ గారు ఈరోజు కోట్లాది రూపాయలు రామారావు గారు డైవర్ట్ అవుతుంది, వద్దు. టాపిక్ లోకి వద్దాం. వంశీ గారు, ఇక్కడ డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యమైన ఇవన్నీ కూడా చెప్పారు కదా. సో టైం కూడా ఇప్పుడు లోకేష్ గారు చెప్తుంది ఒకటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. అది ఎలా ఉండదు? నాకు ఇంకొక 1 మినిట్ ఇవ్వండి. మేము 2014 నుండి 19 వరకు ఇట్లాంటి చౌకబారు విమర్శలు తిప్పి కొట్టనందు వరకే మోసపోయాం.
ఇట్లాంటి చౌకబారు విమర్శలు తిప్పి కొట్టనందువల్లే మేము 2014-19 చాలా నష్టపోయాం. చాలా నష్టపోయాం. ఆ తర్వాత వినండి సార్ అయిపోయింది. వినండి సార్ అయిపోయింది. మీ సీన్ అయిపోయింది. మీ టైం అయిపోయింది. వినండి, సీఎం, డిప్యూటీ సీఎం ఇంకా మినిస్టర్ నారా లోకేష్ గారు చెప్పకుండా రహస్యంగా ఎక్కడికో వెళ్ళారట. సార్, వ్యక్తిగత పర్యటనలు ఎవరికి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. వేరే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత పర్యటనలు అయినా కానీ కోర్టుకు సమాధానం చెప్పాలి. కోర్టు పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి. రైట్ అండి, రైట్. వంశీ గారు ప్లీజ్ టాపిక్ లోకి వద్దాం. రామారావు గారు ప్లీజ్, మిగతా సభ్యులు కూడా ఉన్నారు. కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ అవసరం లేదు. మరి ఎక్కడికైనా వ్యక్తిగత పర్యటనకు వెళ్ళొచ్చు. ఒకవేళ అధికారిక ప్రకటన అయితే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది మేము డెఫినెట్లీ చెప్పి తీరుతాం ప్రజలకి. వ్యక్తిగత పర్యటనలు అయితే మా ఇష్టం, మేము ఎక్కడికైనా వెళ్తాం. మా మీద కోర్టులో ఎటువంటి కేసులు లేవు. జగన్మోహన్ రెడ్డి ఆప్షన్ లేదు. వ్యక్తిగత పర్యటన అయినా చెప్పి తీరాల్సిందే. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన అయినా చెప్పి తీరాల్సిందే. నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారి వ్యక్తిగత పర్యటన చెప్పాల్సిన అవసరం లేదు. అధికారిక పర్యటన అయితే చెప్తాం. వ్యక్తిగత పర్యటన మేము ఎక్కడా చెప్పాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత క్రెడిట్ స్టోరీ గురించి మాట్లాడుతున్నారు. అది పెద్ద లాంగ్ లెంతీ సబ్జెక్ట్ అయిపోయింది. చెప్పమంటే చెప్తా. క్రెడిట్ స్టోరీ చాలా లెంతీ సబ్జెక్ట్ అయిపోయింది. చెప్పమంటే చెప్తా. రైట్ టాపిక్ డైవర్ట్ అవుతుందండి. ప్లీజ్ క్రెడిట్ స్టోరీ చాలా లెంతీ సబ్జెక్ట్. చెప్పమంటే చెప్తా. ఏం చేసినటువంటి ఆరోపణలు. రామ్ కుమార్ రామారావు గారు మాట్లాడదాం. గారు ఇప్పుడు నా నుండి ఏమడుగుతున్నారు ఇప్పుడు చెప్పండి. చందు గారు రైట్ రామారావు గారు ప్లీజ్. వంశీ గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కాదు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు. సో లోకేష్